ఆరపల్లి మోహన్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పటికీ స్టార్ట్ చేసుకున్నాం, మనకు బ్రిడ్జ్ కావాలి అయినాక బ్రిడ్జ్ కావాలి అయినాక అని చెప్పేసి ప్రతి ఏడు దగ్గర అడిగినాం, ప్రతి విజయ్ కాకపోతే నేను జేఏసీ అని కంటే కొన్ని కాలేదు. జేఏసీ అనేది ఇక్కడ లేదు, ఇది జేఏసీ అనేది దయచేసి పత్రిక విలేకరులు గమనం తీసుకొని దీన్ని. సో ఏది ఏమైనప్పటికీ మనం మినిస్టర్తో చూపించినాం, ఇక్కడ ఎంపీ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, స్కూల్ ముందర బహిరంగ సభ పెట్టి మనం అందరూ చెప్పిండ్రు. అందరి సహాయ సహకారాలతో బండి సంజయ్ గారికి మళ్ళొక్కసారి నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆయన చొరవ తీసుకొని అధికారంలో ఉన్నాడు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ పనులైనా చేయాలా, మన ఆయన పరిధిలో తీసుకొని మరి 77 కోట్ల మనకు ఇల్లన్నట్టు గన్నేవరం వరకు గురించి శాంక్షన్ చేసారు. మరీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం బండి సంజయ్ గారికి. దానికి సహకరించినటువంటి యొక్క ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. మరి అది అక్కడ దగ్గర దాకా వచ్చి పల్లెంలో పెట్టుకొని తిందామనే మోపు మరి ఎందుకు ఆగుతుంది, అది అటు ఇటు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి బండి సంజయ్ అన్నకు మరి ఎమ్మెల్యే గారికి మరీ నమస్కారం తెలియజేస్తూ అతి తొందరలో మరి అయితే తమరు అధికారులు సూచించినటువంటి సూచనల మేరకు ఏనంగా బ్రిడ్జి శాంక్షన్ అవుతుంది ఏంది అనేది మరి ఏదైతే అధికారులు ఉన్నారో ఇంజనీర్లు వాళ్ళు ఏదైతే సూచించారో అక్కడ సాయల్ టెస్ట్ కూడా చేయించారు, టెండర్ కూడా అయిపోయింది అని చెప్పేసి విన్నాము. దయించి ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వారి కింద ఉన్నటువంటి అధికారులందరూ కూడా మరి మా గన్నేవరం గ్రామం మీద మండలం మీద మా ప్రజల మీద మన బెడ్జంకి మండల ప్రజల మీద ఇల్లంతకుంట మండల గ్రామ ప్రజల మీద ఆ మండలాల మీద ప్రేమ ఉంచుకొని మరి మా అతి త్వరలో ఆ బ్రిడ్జి ఏదైతే శంకుస్థాపన చేస్తే మరి అతి త్వరలో ఆ బ్రిడ్జి అయిపోతుంది. దానికి ఈ 3-4 మండలాల జనాలు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. బ్రిడ్జ్ అనే విషయం పుట్టింది గన్నేవరం ఊరిలోనే. ఎప్పుడైతే బండి సంజయ్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చిందో గతంలో 10 సంవత్సరాల క్రితం మా గన్నేవరం యువకులు మన గుండా వెంకటేష్ అనేట ఆయన వాళ్ళ మిత్రులు ఇక పేర్లు చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ వాళ్ళకు అందరూ కలిసి ఒక చిట్టి రాసిస్తే బండి సంజయ్ ఎలక్షన్ స్పీచ్లో నేను గన్నేవరం టు కరీంనగర్కు బ్రిడ్జి నేను శాంక్షన్ చేస్తా అని మాట్లాడిన ప్రకారం తన ప్రయత్నం చేసుకుంటూ 10 సంవత్సరాల తర్వాతనో ఇప్పుడు ఆయన వీలు ప్రకారం 77 కోట్లు శాంక్షన్ చేసిండు. అది హర్షించదగ్గ విషయం, అందరం సంతోషించదగిన విషయం. మనము గన్నేవరంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గన్నేవరం టు కరీంనగర్ బ్రిడ్జి కావాలని వివిధ మార్గాలలో ఎవరికి తోచిన మార్గాలలో వాళ్ళు ప్రయత్నాలు చేసింది. కాకపోతే అందరూ పేపర్లకు వేయించుకోలేదు కావచ్చు, పబ్లిసిటీ చేయించుకోలేదు కావచ్చు. అంత మాత్రాన ఇక్కడ ఎవరు బ్రిడ్జి కొరకు కొట్లాడనట్టు కాదు. మేము గతంలో మాజీ వైస్ ఎంపీగా, తన మాజీ సర్పంచ్గా, మా మాజీ ఎమ్మెల్యే కానీ మా మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు కానీ మేము కూడా రిక్వెస్ట్ చేయడము, మా పార్టీ కార్యకర్తలందరం కలిసి కూడా మా అంతర్గత మీటింగ్లలో కూడా మేము చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ అధిష్టానానికి వాళ్ళు చెప్పడం జరిగింది. బీజేపీ నాయకులు కానీ వాళ్ళ కేంద్ర మంత్రివర్యులకు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరి ప్రయత్నం వలనే గన్నేవరం టు కరీంనగర్ బ్రిడ్జికి 77 కోట్లు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలకు సేవ చేయాలన్నటువంటి సదుద్దేశంతో వాళ్ళు శాంక్షన్ చేసే బ్రిడ్జిని, అది విషయం నిజం. ఆ నిజాన్ని నిజంగా మాట్లాడాలి, కానీ ఎవరో కొట్టాడిరు ఎవరు ఎక్కడికో పోయింది అనే మాట పూర్తి అబద్ధం. అది ఎలక్షన్లో కూడా ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడిన మాట ఏంటిది, కరీంనగర్ టు గన్నేవరం బ్రిడ్జ్ చేస్తామని చెప్పి ఏ రాజకీయ నాయకుడు చెప్పినా, కానీ ఏ ఊరు పేరు లేదు అక్కడ. కేవలం గన్నేవరం టు కరీంనగర్ బ్రిడ్జ్ అనే పేరే ఉంది, నిండే పేరు కరీంనగర్ టు గన్నేవరం అని. దానిని వక్రీకరించి మళ్ళీ మాకు వేరే ఊళ్ళతో మాకు శత్రుత్వం ఉన్నట్టు దీన్ని వక్రీకరించి ఈ ఊరు కావాలి ఆ ఊరు కావాలని మాట్లాడేది కరెక్ట్ కాదు. ఇదే మన సంపత్ ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కూడా మనం గన్నేవరం గ్రామస్తులం అధిక సంఖ్యలో మన ఇప్పుడున్న సర్పంచ్ కానీ ఇప్పుడున్న పాలకవర్గ సభ్యులు కానీ మన ఊరందరం గత మాజీ పాలకవర్గాలు అందరం కలిసి మనం మన గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి కేంద్ర మంత్రివర్యుల దగ్గరికి పోయిన రోజు నాడు కూడా ఈ ఉదయ్ కుమార్ మనతోనే వచ్చిండు. మన దగ్గర కూడా కాజీపూర్ టు చొక్కరోపల్లి బ్రిడ్జి వద్దు, గన్నేవరం టు ఎలుగందల బ్రిడ్జి ముద్దని ఆయన మాట్లాడిన మాటలు కూడా రికార్డెడ్గా ఉన్నాయి. మన 999 న్యూస్లో కూడా ఆ వార్త వచ్చింది, అన్ని వార్తా పేపర్లలో వచ్చినాయి. అంటే ఆ రోజు వచ్చి ఇక్కడ గన్నేవరం టు ఎలుగందల ముద్దని మాట్లాడిన నువ్వే మళ్ళీ ఈ రోజు వచ్చి గన్నేవరం టు ఎలుగందల వద్దు
మన వేరే సరే స్పార్కిల్ గురించి మైనార్ రావాలని చెప్పి అనడంలా ఇది ఎంతవరకు సమంజసం? ఒక మనిషి 2 పాటలు పాడచ్చునా, 2 స్టాండ్లు ఎత్తుకోవచ్చునా? మనం ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మీదే ఉండాలి. ఇటైతే చొక్కరోపల్లె కాల్పుర అవుతుందనగానే వద్దు గన్నేరవరం వెలుగందరూ కావాలని వస్తాం, గన్నేరవరం వెలుగందరూ కాగానే ఇది వద్దు మహిళల స్పార్కిల్ కావాలని వస్తాం. ఇది కరెక్ట్ కాదు. మనం అభివృద్ధిని శాసించద్దు, అభివృద్ధికి సహకరించాలి. అభివృద్ధి అనేది పాలకులు ఎవరైతున్నారో, అధికార యంత్రాంగం ఎవరైతున్నారో, ఎక్కడికి వెళ్ళి అయితే పాసిబుల్ ఉంటుందో వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళు చేస్తారు. దానికి మన అందరం కూడా అభివృద్ధికి సహకరించవలసిందిగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, గన్నేరువరం మీద ఎవరు కూడా విషయం చిమ్మవద్దు, గన్నేరువరం అభివృద్ధిని ఎవరు కూడా అడ్డుకోవద్దు. మండల కేంద్రం అభివృద్ధి చెందితే చుట్టూన్న గ్రామాల అభివృద్ధి చెందుతాయి. చెట్టు వేరు బలంగా ఉంటాయి, కొమ్మలు బలంగా ఉంటాయి. ఆ నిజాన్ని మీరు గ్రహించి అన్ని ఊర్లలో కూడా గన్నేరువరం అభివృద్ధికి సహకరించాలని పత్రికా విలేకరుల సమావేశం సాక్షిగా నేను వేడుకుంటున్నాను.